స్కూల్ నుండి ఒక జూనియర్ కాలేజ్ నుండి ఈరోజు ఇంతమంది పిల్లలు డాక్టర్లు అయినారు. దాదాపు 15 మంది ఇక్కడ ఉన్నారు, 16 మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా వందల వేల మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 గురుకుల పాఠశాలల నుండి వందల వేల మంది ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, సైంటిస్టులు తయారైతా ఉన్నారు. తెలంగాణ అనేది ధాన్యం ఉత్పత్తిలోనే నెంబర్ 1 కాదు, తెలంగాణ అనేది ఈరోజు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ 1 రాష్ట్రంగా మారింది. అంటే ఒక తెల్లకోటు విప్లవం ఇక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. 204 గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు. అందులో 100 పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు. ఒక ఆటో డ్రైవర్ కుమార్తె, ఒక జర్నలిస్ట్ కుమార్తె, ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా అని చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది, వారి విజన్కి దక్కుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి, తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుంది అని కొట్లాడినాం. ఇలా గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇగో మా హరీష్ రావు గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో 4 మెడికల్ కాలేజీలు ఉంటాయి, ఇలా 34 మెడికల్ కాలేజీలు అయినాయి. 34, 1 కాదు 2 కాదు. తెలంగాణ రాకముందు 4 ఉండే, ఇలా 34 అయినాయి. ఒక గది మన గర్వకారణం. సరే రాజకీయాలు ఉంటాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, పెద్ద ఫరక్ పడదు. కానీ ఇట్లాంటి పిల్లల్ని చూసినప్పుడు కడుపు నిండిపోతుంది. మనం చేసిన ఒక పనితోని కొన్ని కుటుంబాలకు లాభం జరిగింది. కానీ ఏక్ వాదా కరో ఆజ్ ఆప్ సబ్లో, మీ అందరూ మాకు మాట ఇవ్వాలి. ఇట్లా టిమ్రిస్ ద్వారా, గురుకుల పాఠశాలల ద్వారా సీట్లు సాధించిన పిల్లలు ఎవరైతున్నారో మీరు మీ గతం మర్చిపోవద్దు. మీరు పెద్దోళ్ళై, మీరు డబ్బులు సంపాదించి, మీరు పెద్ద పెద్ద డాక్టర్లు అయినాక మీరు ఒక్కొక్కరు 10 మంది గరీబోళ్ళకు సాయం చేసేటట్టు మీరు కూడా ఒక ఆదర్శవంతంగా నిలబడాలి. కేసీఆర్ గారి పేరు నిలబెట్టాలి, తెలంగాణ పేరు నిలబెట్టాలి, మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టాలని కోరుతూ గట్టిగా హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి చప్పట్లతో అభినందనలు. థ్యాంక్ యూ.